హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా కేవైసీ డాక్యుమెంట్స్ వెరిఫై జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఫర్ మంత్కి వచ్చేసి మనకు 35,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. సో మరి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు రెవల్యూట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ 1 డే అయితే అవుతుంది అనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి సపోర్ట్ స్పెషలిస్ట్ కేవైసీ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకి ఇక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు సో ఇక్కడ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ రీసెంట్ యూనివర్సిటీ గ్రేడ్స్ వెల్కమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక సపోర్ట్ స్పెషలిస్ట్ కేవైసీ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే స్టార్టింగ్ శాలరీ మీకు 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గెస్ట్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక రెవల్యూట్ కస్టమర్స్ అంటే యూజర్స్ ఎవరైతే ఉంటారో రెవల్యూట్ యూజర్స్ సో వాళ్ళకి వచ్చేసి మీరు ఇక ఫైన్ క్రైమ్ రిలేటెడ్ కి సంబంధించి సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక ఇష్యూస్ ని మీరు ఐడెంటిఫై చేసేసి కస్టమర్స్ కి అయితే మీరు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కస్టమర్ సర్వీస్ వచ్చేసి మీరు ఈ యొక్క కంపెనీ యాప్ లైవ్ చాట్ ద్వారా అయితే కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు హెల్పింగ్ అవర్ యూజర్స్ విత్ దేర్ ఆన్ బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఆన్ బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి కూడా మీరు యూజర్స్ కి అయితే హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇక యూజర్స్ కి సంబంధించి కేవైసీ డాక్యుమెంట్స్ అలాగే డేటాని అయితే మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే అనలైజింగ్ రిస్క్ అసెస్మెంట్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కేవైసీ డాక్యుమెంట్స్ ని అనలైజ్ చేసిన తర్వాత ఏదైతే రిమార్క్స్ ఉంటాయో సో ఇక రిమార్క్స్ వచ్చేసి మీరు రెడ్ ఫ్లాగ్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇన్వెస్టిగేటింగ్ అకౌంట్ టేక్ ఓవర్ రిపోర్ట్స్ అండ్ ఫ్రాడెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ఈ యొక్క యూజర్స్ అకౌంట్స్ ఉంటాయి కదా సో ఇక యూజర్స్ ఏవైతే ఫ్రాడ్ అకౌంట్స్ ఉంటాయో అలాగే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో సో వాటిని కూడా మీరు ఇన్వెస్టిగేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే డ్రైవింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ టు ఇంప్రూవ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ విత్ ఇన్ ద టీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు యొక్క టీమ్ మెంబర్స్తో కలిసి ఒక ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు కాన్ఫిడెంట్గా ఈ యొక్క వర్క్ చేసినటువంటి కెపాసిటీ అయితే మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ ఐస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనమాట. సో ఇంగ్లీష్ మీకు ఫ్లూయెంట్గా కనుక వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఎబిలిటీ టు వర్క్ వెల్ అండర్ ప్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిఫరెంట్ షిఫ్ట్స్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. లైక్ 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ రైటింగ్ స్కిల్స్ అలాగే గ్రేట్ న్యూమరసీ అండ్ ఐటీ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నైస్ టు హ్యావ్ అని చెప్పేసి ప్రయర్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని చూసి మీరు కంగారు పడకండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మల్టిపుల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు మీకు అదర్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, అండ్ అలాగే తమిళ్ కావచ్చు, ఇటువంటి అదర్ లాంగ్వేజెస్ వచ్చిన కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీగా వచ్చి ఉండాలన్నమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసినట్టే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అనేది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అయితే. సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు కంట్రీ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కంట్రీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కావచ్చు, లేదంటే అదర్ వెబ్సైట్స్ లింక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్ బ్రాండింగ్ అని చెప్పేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ రెవల్యూట్స్ జాబ్ లిస్టింగ్ అయితే అడుగుతున్నారు. సో ఇక జాబ్ గురించి మీకు ఎలా తెలుసు అయితే అడుగుతున్నారు. సో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి హ్యావ్ యూ మేట్ అట్ హోమ్ కాన్ఫరెన్స్ ఆర్ ఈవెంట్ టెల్ us విచ్ వన్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏదైనా సో కాన్ఫరెన్సెస్కి కావచ్చు, లేదంటే ఈవెంట్స్కి అటెండ్ అయ్యి ఉంటే ఏ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు, ఏ ఈవెంట్కి అటెండ్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆప్షనల్ అనమాట. సో మీరు ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అది మెన్షన్ చేయండి, లేదంటే లెస్ దాన్ 1 year అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇదే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.